Namaskaram. This is a very important video for students who are writing Unit 2D specifically. So when you have only two papers left, what is the approach? Even if there is a gap, what is the right thing to do? Since we have recently cracked an issue like this in January attempt, where the number of people who actually cleared ఒక 38 అటెంప్ట్స్ తర్వాత క్లియర్ అయ్యారండి. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు 10 అటెంప్ట్లు 8 అటెంప్ట్లు 5 అటెంప్ట్ల తర్వాత ఇక్కడ వచ్చాక చేపించాను. సో ఆ అమ్మాయి సిగ్నిఫికెంట్, షీ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ అని. సో ఇక్కడ ఏంటంటే ఇందులో సుదర్శన్ అనే అబ్బాయిది ఆల్మోస్ట్ 10 అటెంప్ట్స్ పైన అయింది. 2019 నుంచి రాస్తున్నాడు. సో సేమ్ తనకి ఎంత 57 వచ్చిందా ఆడిట్లో? ఆడిట్ 57 వచ్చింది. ఎఫ్ఎంఎస్ 46. సో ఐ థింక్ 100 వస్తే చాలు కదా. సో అది అప్రోచ్. ఇప్పుడు ఇందులో మేము చేసింది ఏంటి? ఇక్కడ వీ హ్యావ్ ఇప్పుడు సాయిరామ్ది దిస్ ఇస్ వాట్ హెస్ డన్ అంటే గ్రూప్ 1లో ఇలా. సో డిస్క్రిప్టివ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంసీక్యూస్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక స్ట్రాటజిక్గా వెళ్తాం. మొత్తం 100కి 50 రావాలంటే ఎలా వెళ్ళాలని చెప్పేసి దిస్ ఇస్ హౌ వి గో. సో ఏ క్వశ్చన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, చాలా క్లియర్గా వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఆడిట్ అనుకోండి, మీ అబ్బాయికి ఆడిట్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇవి 11 చాప్టర్లు ఉన్నాయి. ఈ చాప్టర్ 5 మార్క్స్ ఉంది, ఈ చాప్టర్ 10 మార్క్స్ ఉంది. సో అన్ని చాప్టర్లు అందరికీ ఈజీ కాదు. మనం మొత్తం ఒక 50 రావాలంటే వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఈజీ విచ్ వీ కెన్ స్కోర్. డిఫికల్ట్ టాపిక్స్లో 10కి 1-2 వస్తే చాలు కదా. సో మేము అలా ఆలోచిస్తాం. సో కష్టం అని చెప్పి వదిలేయకుండా, మొత్తం కష్టం కాదు కదండి, ఏదో ఒకటి ఈజీ ఉంటుంది కదా, అలా మెల్లమెల్లగా బ్రేక్ చేస్తూ అది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫైండ్ ఇట్. ఇప్పుడు ఆడిట్ అనుకోండి, ఇది మొత్తం ఒక చాప్టర్ మొత్తము మీరు చూస్తే ఇలా సింప్లిఫై అయిపోయింది అనుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫర్ దోస్ హు ఆర్ వాచింగ్, ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ ద హోల్ చాప్టర్ ఇంటూ ఫ్యూ పేజెస్, విచ్ Sairam has did a fantastic job. So if you convert the whole chapter into a few pages like this, మీకు ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు చదవచ్చు కదండి. బుక్లో ఉంటుంటే అది చదవాలంటే 2-3 గంటలు పడుతుంది. ఇలా ఉందనుకోండి, నీట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, కొంచెం స్టార్టింగ్ ఎఫర్ట్ ఎక్కువైనా ఈ అబ్బాయిది ఆడిట్ మొత్తం కలిపి ఇంతే, ఇది చదివితే చాలు. ఇలా అయితే ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు కదా అది. సో ఇది ఫస్ట్ చేయించేసాం అనుకోండి, ఇంత అయిపోతుంది. ఆడిట్ ఏ చాప్టర్ కొండ చాప్టర్ యూ కెన్ జస్ట్ పిక్ అండ్ రివైజ్, డౌట్ ఉన్నప్పుడు రివైజ్ చేసుకుంటే అయిపోతుంది. దిస్ ఇస్ వన్ స్టెప్. సో ఇక్కడ ద ఫస్ట్ థింగ్ విచ్ ఆర్ రికమెండింగ్ యూ ఇస్ converting everything into handwritten notes. No matter how many times you study it from a material, if you have your own handwritten notes, it will be very effective. Regarding this, in Sairam has written it, I'm just asking him to share his experience about handwritten notes. How is this helpful, Sairam? Sir, I had proper coaching ante sarigga లేదు sir. Group 2 ki aithe asalu లేదు. Audit after completion of group 1 exams, you made me do entire ICI study material and convert it into 10%. Yes. You said the 10% thing. I blindly believed it, and I jotted down all the important things and I made these notes. Each 10% ante, for example 30 pages unte 3 pages, that's what I first chapter. And madhyalo pedda chapters unnai, I made it into 8 pages 10 pages based on the paging. 10% ala I jotted down. I revised thoroughly, number of times revise chesanu idi. And I had written exams, almost 10 exams I had written. Slowly I built my graph. I can't say more than 50, but I can sure guarantee 45 marks or 40 marks based on the exam paper. ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 20 వచ్చాయి, మళ్ళీ రాస్తే 22 వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనం భయపడిపోకుండా 10 ఎగ్జామ్ రాస్తే అయిపోయింది కదండి. ఒక 10 గంటలు పెడతావు చాప్టర్ ఏదైనా టైం పెడితే అవ్వకపోవడం లేదు కదా, కంటిన్యూస్గా పెడతామండి. ఎగ్జామ్ ఎగ్జామ్ నుంచి అవుతుంది. ఇప్పుడు Ravli, when Sudarshan came, he had a lot of challenges kada. So how did you make him get to 57, which is a fantastic score? A lot of people find it hard to get to 40 also. He himself was also surprised. So now Sairam shared his approach from the mentor perspective. Asla Sudarshan abbayiki em chesav? Now when we look at this particular guy, inter manda ekkada undi, yeah. So for somebody who has cracked this after 10 attempts, what did you actually do? Slightly the same approach as said by Sai, but here I made the notes for him. He's very strong at some chapters. Like I focused
to study only those chapters and get 90% of the marks from only those chapters and revising those chapters for 10 to 15 times before the exam. We just focused on 60% of the syllabus, putting that 60% at 100% right in the paper. That made him to score 57 with 100% of the conceptual clarity of all the concepts in the book, and while coming to descriptive only 60%, but at 90% accuracy. That made him to score that. So at this point, this is the difference. Everybody says it is possible. The question is how. Now we're telling you three hacks. One is convert everything into a short note. This is one. Two, keep writing exams. Three, focus on certain chapters, something about everything and everything about something. I think that is the approach you followed, right? So at this junction, do you see the possibility to get to 40? Or what questions do you have? Now you understood, right? Seeing things practically. సో నీకున్న కన్సర్న్ ఏంటి, ఇలా చేస్తున్నది అవుతుందా, ఇంకా క్వశ్చన్స్ అనే ఆడిట్ కోసం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుందాం సార్, నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆడిట్. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. బట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ 1లోనే ఒక 30 to 40 క్వశ్చన్స్ తీయాలనుకుంటే అంతగానం అసలు హౌ టు రిమెంబర్ అంటే ఓకే, ప్రాక్టికల్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్, ఓకే. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది ఎలా రాయాలి, అంతగానం అయితే 30 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. బట్టి కొట్టొద్దు, ఓకే బట్టి కొట్టను, కానీ ఆ క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, హౌ టు రైట్ అంత. ఇప్పుడు అందులో ఒక 5 to 6 పాయింట్స్ ఉన్నాయి, 5 to 6 పాయింట్స్ హౌ టు ప్రెజెంట్. అంతగానం ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎట్లా అని గుర్తుపెట్టుకుంటారు. నంబర్ 1, ఇప్పుడు ఒక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, ఆర్టికల్ చెప్పే టెస్టింగ్ చేసావు కదా, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆడిట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ థాట్ ఎందుకు రాలేదు? ప్రతి క్వశ్చన్ నేను బట్టి పట్టాలి, 40 క్వశ్చన్లు. ఇప్పుడు ఎగ్జామ్లో 40 అడగొస్తుంటే ఇంటర్వ్యూ ఏదైనా అడగచ్చు కదా, ఏది కావాలో అడగచ్చు. అప్పుడు ఎందుకు భయపడలేదు నువ్వు? ఇంటర్వ్యూలో అంటే వాళ్ళకి జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తే సరిపోతుంది, కానీ ఎగ్జాక్ట్ అంటే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవడం కానీ, 5 పాయింట్స్ రాయడం కానీ, 6 పాయింట్స్ రాయడం కానీ అవసరం లేదు. కాన్సెప్ట్ చెప్తే సరిపోతుంది. అవును, ఎగ్జామ్ అలా కాదు. దిస్ ఇస్ వాట్ యు థింక్, బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూసుకుంటే, ఫర్ ఎనీ గివెన్ క్వశ్చన్ పేపర్, ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఆడిట్లో మార్క్స్ రావు. ఫైనల్ ఒక అబ్బాయిది, అంటే దిస్ ఇస్ ఆల్ ఇండియా టాపర్ది, 70కి 61 వచ్చాయి ఓన్లీ డిస్క్రిప్టివ్లో. ఆడిట్లో ఇప్పుడు ఒక పేజ్లో రాస్తే ఇది గెటింగ్ 5/5. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మనకి 100కి 15, 20 రావడం కష్టం అనిపిస్తున్నప్పుడు 70కి 61 వచ్చాయి ఆడిట్లోనే. ఇంతే ఆన్సర్ అండి. సో దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు నిన్ను మొత్తం పట్టి రాయమని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యు ఆర్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. వాడు ఏమడుగుతాడు, నువ్వు ఆడిట్కి వెళ్తున్నారు, పొద్దున్న ఆడిటర్ అని చెప్పుకునేటప్పుడు ఇలా క్లయింట్ నీ ముందు ఇలా కూర్చొని అడుగుతారు. ఇప్పుడు నేనున్నానండి, నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతా నాకు తెలియదు కదా, అమ్మాయి నేను ఏ క్వశ్చన్ అడుగుతా తెలియదు కదా, బట్ వీఆర్ రెడీ రైట్, మేము చేసింది మాకు వచ్చు, నువ్వేం మా నుంచి కీవర్డ్స్, టెక్నికల్ వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. అంటే నేను చెప్పేది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లింక్ టు ద ఎగ్జామ్, బట్ యూ హావ్ టు అండర్స్టాండ్. వాళ్ళు టెస్ట్ చేసేది మెమరీ కాదండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, అది రాసేటప్పుడు ఆ భాష. ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్లో మాట్లాడతా కానీ అర్థం కాదు, ఎగ్జామినర్కి ఆడిట్లో మాట్లాడతా కానీ అర్థం కాదు. ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్. ఇప్పుడు నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్, యూ కుడ్ యూజ్ అ వర్డ్ కాల్ ఒపీనియన్. మిస్టేక్ బదులు మిస్టేట్మెంట్ వాడాలి. ఆ వర్డ్స్ కొన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంటే వాడాలి అంతే. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాంటెంట్, ద వే యూఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఐసీఎస్ లుకింగ్ ఫర్. యూ అండర్స్టాండ్ నేచర్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇందులో ఏదడినా కూడా చెప్పగలగాలి. ఇది ఇంటర్వ్యూకి రిటర్న్ ఎగ్జామ్కి మధ్యలో ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్. సో దిస్ ఇస్ ఇట్. సార్ ఇప్పుడు హీ హాస్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అందులో ఏమని అడగచ్చు కదా, ఇది నీకు ఇలాంటిది, యూ హ్యాడ్ ఎ సిమిలర్ క్వశ్చన్ ఇనిషియల్లీ, అన్ని కవర్ అవుతాయో లేదో తెలియదు కదా, దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు? నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కంటెక్స్ట్, వాడు ఎలా అడుగుతున్నాడు, ప్యాటర్న్ ఏంటి ఐ రికగ్నైజ్డ్. తర్వాత స్ట్రెస్ చేయాల్సిన ఏరియాస్ ఏవో ఐడెంటిఫై చేసి ఐ స్ట్రెస్ దేర్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల కోర్ అనేది బిల్డ్ అయింది. దెన్ ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ఆ లాంగ్వేజ్ టర్మినాలజీ అనేది పడడం స్టార్ట్ అయింది సార్. దట్స్ హౌ ఐ ఫెచ్డ్ మార్క్స్ ఇన్ ద లేటర్ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం రాసినప్పుడు ఏం తెలియదు, ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ బేస్ బిల్డ్ అయింది, ఒక క్వశ్చన్ రాసావు, వస్తే వచ్చింది, రాకపోతే అక్కడ ఆన్సర్ చదువుతావు, కొంచెం బిల్డ్ అవుతుంది, అలా ఎక్స్పాండ్ అయ్యి
నీకు అడిగిన దాంట్లో 5కి 2 వస్తే చాలు కదా, నీకు 100కి 50 కావాలంటే 2 కదా కావాల్సింది. నువ్వు చెప్పేది మొత్తం అంతా రాయాలంటే ఇప్పుడు ఈ అబ్బాయిలో 5 రాయాలంటే కావాలి, ఇప్పుడు నీకు 2 వస్తే చాలు కదా. అలా అంతే, నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటావు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్ ఒక 10 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు చాలా క్వశ్చన్లకు ఆన్సర్ తెలియదు. ఇప్పుడు నేను ఇలా అవుతున్నప్పుడు ఈ కాన్వర్సేషన్ నాకు ఆల్రెడీ సాయిరామ్ వాళ్ళ పేరెంట్స్ అయింది, ఇలానే అయింది, ఇక్కడ అయింది. సో ఆల్రెడీ నాకు ఐడియా వచ్చింది. అది అవ్వకముందు ఇలా తెలియదు, తను అడిగినప్పుడు నాకు ఆన్సర్ ఎంత క్లియర్గా తెలియదు. ఇప్పుడు నేను అది ఆల్రెడీ ఆన్సర్ చేశాను, ఇప్పుడు నాకు క్లియర్గా ఉంది. సో నీది కూడా ఫస్ట్ టైం ఒక క్వశ్చన్ చూసినప్పుడు నీకు తెలియదు, బట్ వెన్ యూ సీ ఇట్ సెకండ్ టైం థర్డ్ టైం యూ విల్ గెట్ అన్ ఆన్సర్ ఆటోమేటికలీ. సో ఇదే ఎవాల్వ్ అవుతుంది. రవలి అది సుదర్శన్కి ఎలా సాల్వ్ చేసావు? ద సేమ్ థింగ్ విచ్ యాస్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ కదా, దిస్ ఇస్ ఎ కామన్ క్వశ్చన్ విచ్ బట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది అక్కడ చూడు, ఇస్ ఇట్ మూవ్ అవుతుంది అది? యా ఓకే. Like especially 2D is risky thing, but here we have to take leverage of what is our strongest thing, practical theory, because 60% is theory in 2D, SM and audit. Only 50% is like 40% is FM. So we have to take leverage on theory or practical, and based on that Sudarshan is very strong at theory because he also done practical or like has practical exposure in audits. Andukani that words and all it helped him to remember very quickly. And also coming to audit, tanu cheppinattu gurtundatledu ante that multiple revisions is the only solution for that. If you read once you don't understand, thrice chadivite you will understand. Adi remember cheyalante you have to read it 5 times. So understand avvadaniki 3 revisions pattinappudu adi gurtu pettukodaniki you will need 5 revisions. Ala revise chestu unte dan like shortest material ni manaku teliyakundane will be able to write the answers very fastly. So multiple revisions is the solution for that. నా మీకు చదువుతుందా అర్థమైంది. అంటే మీకే క్వశ్చన్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు ప్రాసెస్ చూసారు కదా, ఇలా అవుతుంది, తను అడిగాడు. ఇప్పుడు ఆ బుక్ లో ఉందనుకోండి, దాన్ని రివైజ్ చేయాలి, ఇలా ఉంటే రివైజ్ చేయాలి. మేము ఏంటంటే ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఆ బుక్ ఫార్మాట్ లో మనకి ఏదో ఒక టెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనం రివైజ్ చేయాలి. ఇలా ఉంటే రివైజ్ చేయొచ్చు, ఎందుకంటే నా రైటింగ్ లో చూసిన ప్రతిసారి నాకు అవార్డు అవుతుంది, ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది. సో ఇది మా అప్రోచ్ అండి. జనరల్ గా ఇంకా అంటే వాళ్ళు సొంతంగా బుక్ చదివి షార్ట్ ఇంపార్టెంట్ అన్ని తీసుకొని ఇది చేసుకోలేదా? వాళ్ళు సొంతంగా చేసుకోగలరు, అదే చెప్తున్నాను. మనం చేస్తలేదు కదా, అందుకే వస్తున్నారు చేయాలి కదా. నేను ఇంత బుక్ చదవలేదు ఎగ్జామ్ టైంలో, నాకు ఏది ఇంపార్టెంట్ అది ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవాలా, అది అదే రివైజ్ చేసుకుంటే అవుతుంది కదా. నేను చేసిన పని వాళ్ళు కూడా చేయొచ్చు కదా. ఎప్పుడైనా ఒక 10 మంది ఉంచగలం ఇక్కడ. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తామంటే మేము రావద్దనే, ఇక్కడ రావద్దు మీరు చేసుకోండి అని చెప్తున్నాం. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ చెప్పేస్తాం రావద్దని. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వస్తే దీంతో పాటు పర్సనాలిటీ పెరుగుతుంది, యాటిట్యూడ్ పెరుగుతుంది, వాళ్ళకి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో అందుకు వస్తారు. బట్ మీరు చెప్పేది కరెక్టే, అంతే. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఎవరికైనా కూడా ఇదని కాదు, ఐఏఎస్ ఎగ్జామ్ అయినా కూడా బుక్ లో ఉన్నది సమరైజ్ చేసుకొని 2-3 సార్లు రివైజ్ చేసి ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది, అంతే. అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గరకు వస్తే మీకు సొల్యూషన్ తెలియాలి, అది మీరు చేసుకోవాలంటే మీకు టైం ఎక్కువ పడుతుంది, మాతో చేయించాలంటే డబ్బులు అవుతాయి, అంతకన్నా ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఒకటే చేసి పెట్టి మేము పని చేయించేస్తాం, అంతే. ఇప్పుడు ఇది అబ్బాయి చేసుకున్నాడు కదా, ఆ అబ్బాయికి అమ్మాయి రాసి ఇచ్చేసింది అంటే అది కూడా చేసి పెట్టేసింది అనమాట. కాకపోతే ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరితో వాళ్ళు చేసుకోవడం మంచిది. పొద్దున్న కూడా కాల్ చేసినప్పుడు ఫస్ట్ అదే చెప్పాను, నీకు ఫైట్ నువ్వే సొంతంగా ఇది నువ్వు నీ లోపల నువ్వు తెలిసి చేసుకుంటే మంచిది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఓపిక ఉండదు, నమ్మకం పోతుంది, కష్టం అవుతుంది, టైం అయిపోతూ ఉంటది, ఇంకా ఫైనల్ అంతా. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికే రెడీ అయ్యిండు. అవునండి. ఇప్పుడు పోస్ట్ పోన్ కాకపోతే ఎల్లుండి ఎగ్జామ్ రాయాల్సిందే. అవును, మాక్సిమం అన్ని ప్రిపేర్ అయినట్టే కదా. ఈయన లేదు అదే అయినట్టే, ఎగ్జామ్కి వెళ్తున్నట్టే అయ్యిండు అని అర్థం, అని కాలేడు. ప్రిపేర్ కాదండి, తెలుసు అండి, తనకు తెలుసు మీతో ఎంతవరకు చెప్పారు తెలియదు, కానీ చాలా మంది అంటే 100 మందిలో ఎగ్జామ్కి వెళ్ళకముందే ఫెయిల్ అయిపోతుందని తెలుసండి. వాళ్ళకి చెప్పలేకపోతున్నారు, టైం వేస్ట్ అనవసరంగా. చాలా మందికి, కొంతమందికి ఇప్పుడు 150 వస్తే అనుకున్నప్పుడు 140 వస్తే ఓకే, 150 రావాల్సిన అందులో 100 వస్తే 50 వస్తే అది ప్రిపేర్ అవునట్టే కదండి, తెలుసు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు నేను చదవలేకపోతున్నాను అమ్మానం చెప్పలేకపోతున్నాను, అది ఇబ్బంది పడుతున్నారు. తను అట్లీస్ట్ తను ఓపెన్ గా సరే ఇలా కాదని చెప్పి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఒక ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఓపెన్ గా చెప్పుకోవాలి. సో అబ్బాయికి ఒక ఇబ్బంది ఉంది, నేను సొల్యూషన్ చెప్పాను, తను కావాలి అంటే వెళ్ళి చేసుకుంటాడు, మీకు మమ్మల్ని చేయమంటే మేము చేసి పెట్టేస్తాం. ఇది ఎవరికైనా కూడా, వాళ్ళకైనా మీకైనా ఇంత. అవునండి. అంటే మీ అందాజ 1 month ఉండొచ్చా, ఎన్ని రోజులకు ఉండొచ్చు? అసలు తెలియదు అండి ఇప్పుడు, ఎందుకంటే సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు
15 వరకే అవ్వదు. వాళ్ళు మళ్ళీ 15 లోపల అనౌన్స్ చేసినా మళ్ళీ ఇంకో 15 రోజులు టైం ఇవ్వాలి. మళ్ళీ కాలేజ్ ఇది టైం ఉంటుంది, ఈజీ టైం ఉంటుంది. మరి ఆ టైంలో మీరు ప్రిపేర్ చేసింది ఈయన చేయగలుగుతాడా? అయిపోతుంది. సో ఒకటే అంటే మీరు వచ్చారండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనం ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా? ట్రైన్ అయితే కొంచెం మనం ఇబ్బంది పడితే అలా వెళ్తాము, బట్ 10 గంటలకి ఒక 1000 రూపాయలు ఉంటుంది టికెట్. ఫ్లైట్లో వెళ్తే గంటకి 10,000 ఉంటుంది. ఈ కంఫర్ట్ ఇది వేరు, ఇది వేరు. సో ఇప్పుడు ఏది మంచిగా చెప్పట్లేదు, మనకి ఏది అవసరం. ఇప్పుడు స్టూడెంట్గా అనుకుంటే కంపల్సరీ ట్రైన్లో వెళ్తే మంచిది, నేను అదే చెప్తాను. బిజినెస్ క్లాస్ ఒక లీడర్షిప్ పొజిషన్ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయలేము మనం, ఆ టైం వాల్యూ చాలా ఎక్కువ. ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ కెరియర్లో టైం అయిపోతుంది, ఇంకా ఇంత టైం పెడితే కష్టము. ఇంకొకటి అసలు ట్రైన్లో వెళ్తామనేది కూడా తెలియదు, అది ఎప్పుడు ఆగుతూ 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 వెళ్తుంది. తెలియనప్పుడు ఇక్కడ నాకు ఒక్కసారి అయిపోతే నేను ఇక్కడ చూసుకుంటాను అన్న దృక్పథంతో వస్తారు. సరే ఇది వీ ఆల్సో డిస్కస్ దిస్ రైట్, బికాస్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీరు ఎలా డెసిషన్ తీసుకున్నారు? వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్ మల్టిపుల్ టైమ్స్ విత్ యర్ ఫ్యామిలీ. మీరు చేసుకోమని చెప్పాను, నీకు ఎబిలిటీ కూడా ఉంది, నీకు కూడా చెప్పాను. ఈ అబ్బాయికి ఎబిలిటీ ఉంది, వెరీ క్యాపబుల్. మీ అబ్బాయి చేయగలడు, ఈ అబ్బాయి కూడా చేయగలడు, తను చేసుకోగలడు. బట్ వాళ్ళ మదర్ డిసైడ్ అయ్యి ఇక్కడే చేపిస్తే మంచిదని. సో ఎందుకు అలా డిసైడ్ చేశారు? ఈవెన్ దో ఇట్ ఇస్ యూ హావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ హియర్. మీ అండ్ మై మదర్ బ్లైండ్లీ బిలీవ్డ్ సార్. మాకు నేను చేసుకోగలను సార్, బట్ నాకు డైరెక్షన్ చూపించే వాళ్ళు కావాలి. ఆ డైరెక్షన్ చూపించే వాళ్ళు మా పేరెంట్స్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దే కాంట్ అనమాట. దే ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మేము ప్రొవైడ్ మాత్రమే చేయగలుగుతాము, నీకు దగ్గరుండి చేయించాలంటే అది మా వల్ల కాదు, ఖచ్చితంగా వెళ్ళు, ఎలా అయినా ఏదైనా పర్లేదు అని చెప్పి దే పుష్, దే ప్యాట్ ఆన్ మై బ్యాక్ అండ్ దే సెండ్ మీ హియర్. దట్స్ ద థింగ్ సార్. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం కష్టం కదా, అది పెద్ద డెసిషన్ కదా, ఎలా చేశారు? దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పారు సార్. మేమున్నది టేక్ కేర్ చేయడానికి, నీకు మేము ఆలోచిస్తాం, నువ్వు స్టడీస్ గురించి ఆలోచించు, నీ కెరియర్ గురించి ఆలోచించు. దట్స్ ద థింగ్. అదే అండి, అంటే ఇప్పుడు ఆవిడ ఫస్ట్ కొనకి వచ్చినప్పుడు అదే ఇప్పుడు మేము ఎందుకంటే ఈ అబ్బాయి క్యాపబుల్, మేము లేకపోయినా అబ్బాయి క్లియర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మేము లేకపోయినా అబ్బాయి క్లియర్ అయిపోతుంది, అది తనకు చెప్తున్నాను. వాళ్ళ మదర్ ఏంటంటే సేమ్ ఒక దిశ, అంటే ఇది ఒకటే కాదు, లైఫ్ లో పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇంతమంది సీఎల్ మధ్యలో కూర్చున్నాము. వాళ్ళు ఇప్పుడు భరణి అమ్మాయి, వాళ్ళ నాన్నగారు సీఏ, వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అమ్మాయితో ఇంటరాక్షన్ అవుతుంది. ఈ అమ్మాయి పెద్ద కంపెనీలో పనిచేస్తుంది, వచ్చి తన పర్సనల్ చెప్తుంది. ఇప్పుడు మన చుట్టూ ఒక 5-6 సీఎల్ ఉన్నారనుకోండి, అసలు అవకాశమే లేదు ఇండియాలో, ఎక్కడ అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు ఎప్పుడో క్లియర్ అయ్యాక ఎవడో ఒకటితో కలుస్తాము. పొద్దున్న నుంచి నైట్ వరకు ఆ ఎకో సిస్టమ్ లో ఉండి ఆ బ్రెయిన్ ఎవాల్వ్ అయిపోద్ది కదండి. ఇప్పుడు దాని తగ్గట్టు కొంతమంది డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఇలా చేస్తే అవ్వకపోవడానికి ఏం లేదు కదా. ఇప్పుడు టైం మొత్తం కట్ ఆఫ్ చేస్తాం, ఫోన్స్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి లెర్నింగ్ ప్రాసెస్, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, మిస్టేక్స్ ఏంటి, కంటిన్యూస్ అటెన్షన్. ఒక స్టడీ బడిని పెడతాము, స్టూడెంట్ లెవెల్లో ఒకరిని అటాచ్ చేస్తాము, మెంటార్ లెవెల్గా పెడతాను, ఓవరాల్ గా చూస్తాము. సైకాలజిస్ట్ ఉంటారు, సైకాట్రిస్ట్ ఉంటారు, లైఫ్ కోచ్ ఉంటారు. అంటే మొత్తం ఇంకా ఇంతకన్నా చేయగలిగేది ఏం లేదు అన్నట్టు చేస్తాం. ఇప్పుడు నార్మల్గా అనుకోండి, మీకు ఇందాక సేమ్ ఎగ్జాంపుల్, ఊపిరాటలు కూర్చుంటే ఏం అవ్వదు కదా. చిన్న ప్రాబ్లం అనుకుంటే ఇన్హేలర్ కొట్టుకుంటాం, లేదంటే వెంటిలేటర్ వెళ్ళాలనుకోండి, వెంటిలేటర్కి డాక్టర్ ఉండాలి, నర్స్ ఉండాలి, మొత్తం ఐసీయూ ఎకో సిస్టమ్ ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. సో అన్ని జరిగితే నార్మల్ అవుతుంది, తర్వాత లేచి వెళ్ళిపోవచ్చు. సో ఆ కెరియర్ ఐసీయూలో ఉన్నప్పుడు, డేంజర్లో ఉన్నప్పుడు నా వల్ల కావట్లేదు అనుకుంటే మేము ఉన్నాము, ఇది మేము కన్వే చేస్తున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రాక్టికల్ అనుకోండి సార్, ఒక చాప్టర్లో ఎంత ఉంటుంది మా అంటే ఒక 15 ఏంది ఫార్ములాస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని కొద్దిగా ఏమంటారు, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అని చేయొచ్చు. థియరీ అంటే అలా కాదు కదా. కాకపోతే అది అంటే ప్రాక్టికల్ ఓకే, బట్ థియరీకి అంత ఎఫర్ట్స్. For that 30 marks MCQs, conceptually if you are strong you can score 25 MCQs and 20 in